మేషరాశి వారి ఇంట్లో ఈ దేవుని నీడ పడింది. ఈ ఒక్క విషయం అడుగుతున్నాడు. ఆగస్టు 31 లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేసేయండి. ఇంటికి తాళం వేసి వీడియో చూడండి. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా ఒక దేవుడి నీడైతే మీ ఇంట్లో పడిందని చెప్పుకోవచ్చు. ఈ దేవుడి అనుగ్రహం వల్ల మేషరాశి వారికి అన్ని విధాలా కూడా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. అయితే మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా గ్రహదశ అయితే మారబోతుంది. ఈ సమయాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మేషరాశి వారి జీవితంలో ఎంతో అభివృద్ధి అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఆగస్టు 31 లోపుగా ఒక చిన్న పరిహారాన్ని మాత్రం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న పని కనుక చేసినట్లయితే ఇక మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా శత్రుబాధలు కానీ, నరదిష్టి, నరఘోష ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. ఇక ఈ దేవుడు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులకి ఈ మాసం నుండి కూడా విద్యలో మార్పులు అయితే కనిపిస్తాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులు ఎలా అయినా తాము పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి రాత్రింబవళ్ళు కష్టపడతారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎంతో చురుగ్గా కనిపిస్తారు. ఈ మాసం అంతా కూడా నిర్ణయాలు ఎంతో తెలివిగా తీసుకుంటారు. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడరు. తక్కువగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. అలానే ఎవరిని కూడా నమ్మడానికి ఇష్టపడరు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడరు. తమ పనులు తాము చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత చూపుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు అధికంగా తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఈ మాసంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ మాత్రం బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా విదేశీ విద్యలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు. అలానే మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మేషరాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. కుటుంబ పరిస్థితుల్లో మార్పు అనేది ఉంటుంది. ఎంతో కాలంగా సాగుతున్నటువంటి తోబుట్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీరు నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ సమయం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏ వ్యాపారం చేసినా కూడా 3 పువ్వులు 6 కాయల కింద ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. అలానే ఎంతో కాలంగా కొన్ని భారీ వ్యాపారాలు ప్రారంభించడానికి రుణ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. కానీ ఈ సమయంలో వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాల్లో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే దక్కించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే వ్యాపార పరంగా మీరు ఇతర పరిశ్రమలతో ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి ఒప్పందాలు కూడా అనుకున్న విధంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు, గ్రాంట్లు ఏవైతే పెండింగ్లో పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే మీరు అనుకున్న విధంగా దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే సాగబోతుంది. కాంట్రాక్టుల విషయంలో కొన్ని భారీ కాంట్రాక్టులు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే అధిక సమయాన్ని సమాజ సేవలో కూడా కేటాయిస్తారు. ఇక మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే
ఉద్యోగ విషయంలో మాత్రం మేషరాశి వారు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి మీ ముందు ఒక 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. అందులో మీరు ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాల విషయంలో కేవలం తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి లేదా మీ నిర్ణయాలపైన ఆధారపడడం మంచిది, కానీ బయట వ్యక్తులు అంటే స్నేహితులు కానీ లేదా మీ శ్రేయోభిలాషులు ఎవరు అనుకుంటారో వారి నిర్ణయాలు కూడా మీకు తప్పుడు దారి పట్టించే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి సొంత ఆలోచనపై ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. మేష రాశి వారికి సంవత్సరం అంతా కూడా అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏ రంగంలోకి వెళ్ళినా ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. అయితే ఎక్కువగా కష్టపడవలసిన అవసరం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి, కానీ మీరు వెనకడుగు వేయకుండా ప్రయత్నించుకున్నట్లయితే అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు, మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే సంతానం లేక బాధపడేటువంటి దంపతులు కూడా సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. మీదే పై చేయిగా ఉంటుంది. తీసుకునేటువంటి నిర్ణయాల్లో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా శత్రుబాధలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభిద్దాం అనుకునేటప్పుడు శత్రువుల నుండి ఏవో ఒక ఆటంకాలు ఎక్కువగా ఏర్పడి శత్రువులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి, మీ పనులు ఆపడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది. కళారంగ పరంగా చాలా వరకు అద్భుతంగా ఉంటుంది. అలానే కళాకారులు ఎంతో కాలంగా పొందాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడం జరుగుతుంది. కళారంగ పరంగా చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. సేవింగ్స్ పై ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు. మేష రాశివారు ఈ మాసం ఆగస్టు 31 లోపుగా ఈ ఒక్క పని చెయ్యండి. శుక్రవారం లేదా మంగళవారం రోజు మాత్రమే చెయ్యాలి. ఒక దాచిన చెక్క తీసుకుని దానికి ఏదైనా కరెన్సీ నోట్ అంటే 10 రూపాయలు 20 రూపాయల నోటుని చుట్టి ఎర్రటి దారంతో చుట్టిన తర్వాత 3 ముళ్ళు వెయ్యాలి. ఇలా ముడి వేసిన దాచిన చెక్క ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటి ముఖద్వారానికి కట్టుకోవచ్చు. లేకపోతే మీరు డబ్బు దాచుకునే ప్రదేశాలు ఏదైతే ఉందో డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ వ్యాపారాల్లో కానీ ఈ దాచిన చెక్క కనుక ఉంచినట్లయితే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారు. ధనం బయటకు వెళ్ళిపోవడం కానీ శత్రు సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఆగస్టు 31 లోపుగా చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు వచ్చేటువంటి ఒక పెద్ద ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.